హెలికాప్టర్ ని మనం ఇప్పటికే సినిమాల్లోనూ టీవీల్లోనూ అనేక సార్లు చూసి ఉంటాం. మరి ఈ హెలికాప్టర్ యొక్క ప్రైస్ ఎంత ఉంటుందో మీకు తెలుసా? అలాగే ఈ హెలికాప్టర్ ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసా? అయితే ఈ హెలికాప్టర్స్ లో అనేక రకాల మోడల్స్ ఉన్నాయి. దీని ద్వారానే వాటి యొక్క సైజ్ తో పాటు ప్రైస్ అండ్ మైలేజ్ లో కూడా తేడా ఉంటుంది. అయితే ఈ హెలికాప్టర్ తో పాటు విమానాలు కూడా ఆకాశంలో ప్రయాణిస్తుంటాయి. విమానాలలోని జెట్ ఇంజిన్స్ ద్వారా అవి ఆకాశంలో ప్రయాణిస్తే హెలికాప్టర్స్ యొక్క రెక్కల ద్వారా అవి ఆకాశంలో ప్రయాణిస్తాయి. దీని ద్వారానే ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఈ హెలికాప్టర్స్ ని మిలిటరీస్ లో ఫైర్ ఫైటర్స్ గాను మరియు విఐపీస్ ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఈ హెలికాప్టర్స్ కేవలం 2 లేదా 6 మంది మాత్రమే ప్రయాణించగలరు. దీనితో హెలికాప్టర్ నుండి ప్రయాణించేటప్పుడు కనిపించే దృశ్యం అంతే అద్భుతంగా ఉంటుంది. విమానాలు గాలిలో ఎగరాలంటే రన్వేస్ పై కొంత దూరం ప్రయాణించి ఆ తర్వాత గాలిలో ఎగురుతాయి. కానీ హెలికాప్టర్స్ మాత్రం అవి ఉన్న ప్రదేశం నుండి గాలిలోకి ఎగరగలవు. మరి ఈ హెలికాప్టర్ ఎంత మైలేజ్ ఇస్తుంది? ప్రపంచంలో అనేక రకాల హెలికాప్టర్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని అతిపెద్దగా ఉండి అవి కొన్ని వస్తువుల్ని ట్రాన్స్పోర్ట్ చేయగలవు. ఇంకా కొన్ని చిన్నగా ఉండి కేవలం 2 నుండి 4 మాత్రమే కూర్చునే సదుపాయం ఉంటుంది. అయితే ఈ హెలికాప్టర్ అయిన రాబిన్సన్ R44 రేవన్ 2 ప్రతి గంటకి 180 నుండి 240 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అంతేకాక ఈ హెలికాప్టర్ లో ఫ్యూయల్ నింపడానికి 2 ట్యాంక్స్ ఉన్నాయి. అందులోని మెయిన్ ట్యాంక్ లో 120 లీటర్ల ఆయిల్ పడితే రెండవ ట్యాంక్ లో 70 లీటర్ల ఆయిల్ పడుతుంది. అంతేకాక ఈ హెలికాప్టర్ 657 కేజీల బరువుతో ఉంటుంది. దీనితో ఈ హెలికాప్టర్ లో ఆయిల్ నింపి అందులో మనుషులు కూర్చుంటే 1134 కేజీల బరువుతో ఉంటుంది. అంతేకాక ఈ హెలికాప్టర్ ప్రతి గంటకి 50 నుండి 70 లీటర్లు ఆయిల్ తీసుకుంటుంది. అయితే ఈ హెలికాప్టర్ లో ఫ్యూయల్ నింపి గాలిలో ప్రతి గంటకి 180 కిలోమీటర్ల వేగంతో కనుక మనం ప్రయాణిస్తే ఈ హెలికాప్టర్ ప్రతి లీటర్ కి 3 నుండి 4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అయితే ఈ హెలికాప్టర్ లో అనేక రకాలు ఉండడం ద్వారా హెలికాప్టర్ యొక్క మైలేజ్ ఆ హెలికాప్టర్ యొక్క సైజ్ పై బేస్ అయి ఉంటుంది. ఇందులో ఒక పెద్ద హెలికాప్టర్ కనుక అయితే అది ఎక్కువ ఫ్యూయల్ తాగుతుంది. దీనితో మైలేజ్ కూడా తక్కువగా వస్తుంది. మరి ఈ హెలికాప్టర్ యొక్క ధర ఎంత ఉంటుంది? అయితే మనం ఇప్పటికే బైక్, కార్ లేదా సైకిల్ యొక్క ఖరీదు మనకి తెలిసే ఉంటుంది. అయితే మరి హెలికాప్టర్ యొక్క ఖరీదు కూడా వాటి యొక్క సైజ్ పై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ హెలికాప్టర్స్ ని మన వాయుసేనతో పాటు కొంతమంది బిజినెస్ మ్యాన్ కూడా వాడుతుంటారు. దీనితో ఆ రేట్ కొంత తక్కువగా ఉంటుందని మనం అనుకోవచ్చు. అయితే ఇందులో కొంతమంది సెలబ్రిటీస్ వారి కోసం పర్సనల్ హెలికాప్టర్స్ ని వాడుతుంటారు. దీనితో ఆ హెలికాప్టర్ యొక్క ఖరీదు తక్కువ ఉంటుందని మనం అనుకోవచ్చు. కానీ అది కూడా ధర ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ పర్సనల్ హెలికాప్టర్ ని చాలా తక్కువ మందే ఇండియాలో వాడుతుంటారు. మరి ఈ హెలికాప్టర్ యొక్క ఖరీదు ఎంత ఉంటుందంటే రిపోర్ట్స్ ప్రకారం రాబిన్సన్ R22 హెలికాప్టర్ $2,50,000 ఉంటుంది. అది ఇండియన్ కరెన్సీలో 1,71,23,250 రూపాయలు. ఈ హెలికాప్టర్ లో 2 సీట్స్ ఉంటాయి. అయితే ఈ హెలికాప్టర్ ద్వారా వారి దగ్గర ప్రదేశాలను విజిట్ చేయడానికి అక్కడి వ్యక్తులు ఉపయోగిస్తుంటారు. దీని తర్వాత రెండవ హెలికాప్టర్ అయిన బెల్ B206 జెట్ రేంజర్. ఈ హెలికాప్టర్ $7,00,000 అంటే ఇండియన్ కరెన్సీలో 4,79,11,500 రూపాయలు. ఈ హెలికాప్టర్ లో 5 సీట్స్ ఉంటాయి. దీన్ని ఆర్మీతో పాటు నార్మల్ గా కూడా వాడుతుంటారు. అయితే ఈ హెలికాప్టర్ లోనే అనేక రకాల మోడల్స్ ఉన్నాయి. కానీ వాటన్నిటి ప్రైస్ కూడా దాదాపుగా ఇంతే ఉంటుంది. అయితే మొదటిగా 1919వ సంవత్సరంలో మొట్టమొదటిగా గాలిలోకి ఎగిరే VS-300 హెలికాప్టర్ ని నిర్మించారు. దీన్ని యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ డివిజన్ వారు సెక్యూరిటీ డివిజన్ లో తయారు చేశారు. కానీ 1905వ సంవత్సరంలో ఫ్రాన్స్ లోనే హెలికాప్టర్ ని తయారు చేసే పనిని మొదలు పెట్టారు. అయితే హెలికాప్టర్ గాలిలో ప్రయాణించేటప్పుడు వర్షం కనుక వస్తే ఈ హెలికాప్టర్ యొక్క రెక్కలు దీన్ని తట్టుకునే విధంగా దీన్ని తయారు చేశారు. దీని తర్వాత టెక్నాలజీ ఇంకా పెరిగిపోవడంతో దీనికి ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ అడ్జస్ట్మెంట్స్ చేశారు. ఇందులో అమెరికాలోనే అతిపెద్ద హెలికాప్టర్స్ ఉన్నాయి. దీనితో పాటు అమెరికాలోనే 11,000 సివిల్ హెలికాప్టర్స్ ని వాడుతారు. అంతేకాక ప్రపంచం మొత్తం మీద 50,000 హెలికాప్టర్స్ వాడుతుంటే అందులో 44,000 హెలికాప్టర్స్ ని ఆర్మీలోనే వాడుతున్నారు. దీనితో బోర్డర్ యొక్క ప్లేసెస్ లో ఈ హెలికాప్టర్స్ ద్వారానే నిఘా చేస్తారు. అయితే మనకి హెలికాప్టర్స్ యొక్క ప్రైస్ అండ్ మైలేజ్ తెలిసాయి. దీనితో అందరూ ఈ హెలికాప్టర్స్ ని ప్రైవేట్ గానే కొని తిరగలేకపోయినా కానీ వారికంటూ సపరేట్ గా కొన్ని హెలికాప్టర్స్ ని రెంటెడ్ గా తీసుకొని వాడుతున్నారు. ఇంకా కొన్ని హెలికాప్టర్స్ లో టికెట్ సిస్టమ్ ద్వారా ప్రయాణికులు ట్రావెల్ చేస్తుంటారు. అయితే మీలో ఎంతమంది హెలికాప్టర్స్ ని ఎక్కారో కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.